మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే గీతా జయంతి, మోక్షద ఏకాదశి, సోమవారం, పరమ పవిత్రమైన రోజు. శివ కేశవులకు ఎంతో ఇష్టమైన రోజు. ఈరోజు మీరు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12 లోపు ఈ పవిత్ర కథను వింటే చాలు, 1 గంటలో మీ దశ మారిపోతుంది. ధనం దూసుకు వస్తుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఫ్రెండ్స్, ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఈ కథను వినలేరు కనుక శ్రద్ధగా ఈ కథను వినండి. చాలామంది స్కిప్ చేసుకుంటూ అక్కడ కొంచెం వింటూ ఉంటారు. అలా కొంచెం వింటే పుణ్యం రాదు గనక చివరి వరకు ఈ కథను వినండి. అప్పుడే మీకు పూర్తి పుణ్యఫలం దక్కుతుంది. కథ వినే ముందు ఓం నమ శివాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అని ఒక కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. పూర్వం గోదావరి తీరంలో కేశవపురం అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం చాలా ప్రశాంతంగా పచ్చని పొలాలతో కలకలలాడుతూ ఉండేది. ఆ ఊరిలో రామయ్య అనే ఒక గొప్ప విష్ణు భక్తుడు ఉండేవాడు. రామయ్య నిరంతరం ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండేవాడు. విష్ణుమూర్తి తప్ప వేరే దైవం లేడని, మిగిలిన దేవుళ్ళందరూ విష్ణువు కాలి గోటితో సమానమని ప్రచారం చేస్తూ ఉండేవాడు. అయితే రామయ్య భక్తిలో ఒక పెద్ద లోపం ఉంది. అతనికి శివుడన్నా శివభక్తులన్నా అస్సలు పడేది కాదు. ఎవరైనా శివాలయం వైపు వెళ్తూ ఉంటే చాలు వారిని చూసి ముఖం తిప్పుకునేవాడు. బూడిద పూసుకునే ఆ శివుడికి పట్టు పీతాంబరాలు కట్టే నా విష్ణువుకు పోలిక ఎక్కడ ఉంది? శ్మశానంలో ఉండేవాడు దేవుడు ఎలా అవుతాడు అని హేళనగా మాట్లాడేవాడు. తన ఇంటి ముందు నుండి ఎవరైనా విభూది పెట్టుకుని వెళ్తే వెంటనే నీళ్లు చల్లి శుద్ధి చేసుకునేవాడు. అంతటి ద్వేషం అతనికి శివుడంటే. అదే ఊరిలో సోమప్ప అనే మరొక భక్తుడు ఉండేవాడు. సోమప్ప పరమ శివభక్తుడు. ఎప్పుడూ నుదుట విభూది రేఖలతో, మెడలో రుద్రాక్షమాలతో ఓం నమ శివాయ అని స్మరిస్తూ ఉండేవాడు. కానీ సోమప్ప స్వభావం రామయ్యకు పూర్తి విరుద్ధం. సోమప్పకు శివుడంటే ఎంత ఇష్టమో విష్ణు అంటే కూడా అంతే గౌరవం. గుడికి వెళ్తే శివలింగానికి దండం పెట్టి పక్కనే ఉన్న ఆంజనేయ స్వామి వారికి, రాముడి విగ్రహానికి కూడా అంతే భక్తితో నమస్కరించేవాడు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే అని పెద్దలు చెప్పిన మాటను సోమప్ప పూర్తిగా నమ్మేవాడు. అందరితో కలుపుగోలుగా ఉండేవాడు. రామయ్య ఎన్నిసార్లు అవమానించినా సోమప్ప మాత్రం చిరునవ్వుతో అంతా ఆ దేవుడి లీల రామయ్య గారు, హరివేరు హరుడు వేరు కాదు అని చెప్పి వెళ్ళిపోయేవాడు. రామయ్య మాత్రం సోమప్ప మాటలను కొట్టిపారేస్తూ, నువ్వు పిచ్చివాడివి కాబట్టి ఆ బూడిద రాసుకునేవాడిని నమ్ముకున్నావు అని ఎగతాళి చేసేవాడు. కాలం గడుస్తోంది. రామయ్య సోమప్ప ఇద్దరూ వృద్ధులయ్యారు. ఒకసారి ఒక అద్భుతమైన యోగం సంభవించింది. ఏకాదశి మరియు సోమవారం ఒకే రోజు వచ్చాయి. ఇది చాలా అరుదైన రోజు. విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన ఏకాదశి, శివుడికి అత్యంత ఇష్టమైన సోమవారం కలిసి రావటంతో భక్తులందరూ ఆనందంతో ఉలిక్కిపడ్డారు. ఊరంతా పండుగ వాతావరణం నెలకొంది. జనం ఉదయాన్నే లేచి నదిలో స్నానాలు చేసి అటు విష్ణు ఆలయానికి ఇటు శివాలయానికి పరుగులు తీస్తూ ఉన్నారు. కానీ రామయ్య మాత్రం తన పంతం వీడలేదు. ఈరోజు ఏకాదశి మాత్రమే, సోమవారం ఆ తర్వాతే. విష్ణువు గొప్పతనం ముందు ఆ శివుడి వారం నిలబడదు అని వాదిస్తూ కేవలం విష్ణు పూజ మాత్రమే చేశాడు. శివాలయం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అంతేకాదు, శివాలయానికి వెళ్తున్న భక్తులను చూసి ఈరోజు ఏకాదశి కనుక వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి, మీరు ఆ శ్మశానానికి ఎందుకు వెళ్తున్నారు అని తిట్టాడు. మరోవైపు సోమప్ప ఆహా ఎంతటి అదృష్టం, హరిహరులిద్దరినీ కొలిచే భాగ్యం ఈరోజు కలిగింది అని సంబరపడ్డాడు. ఉదయాన్నే శివాలయానికి వెళ్ళి అభిషేకం చేసి వెంటనే విష్ణు ఆలయానికి వెళ్ళి తులసి దళాలతో అర్చన చేశాడు. ఉపవాసం ఉండి ఇద్దరి నామాలను జపించాడు. అదే రోజు రాత్రి విచిత్రం జరిగింది. వయసు మీరటంతో రామయ్య సోమప్ప ఇద్దరూ ఒకే సమయంలో నిద్రలోనే ప్రాణాలు విడిచారు. ఇద్దరి ఆత్మలు శరీరం నుండి బయటకు వచ్చాయి. రామయ్య ఆత్మ గర్వంతో ఉంది. నేను జీవితాంతం విష్ణువునే కొలిచాను. ఈరోజు ఏకాదశి పర్వదినాన చనిపోయాను. ఖచ్చితంగా వైకుంఠం నుండి విమానం వస్తుంది అని ఎదురు చూస్తూ ఉన్నాడు. సోమప్ప ఆత్మ మాత్రం ప్రశాంతంగా దేవుడి నామస్మరణ చేసుకుంటూ నిలబడింది. కొంతసేపటికి ఆకాశం నుండి ఒక దివ్య విమానం కిందకు దిగింది. అందులో నుండి 4 విష్ణుదూతలు కిందకు వచ్చారు. రామయ్య ఆనందానికి అవధులు లేవు. చూశావా సోమప్ప, నా భక్తి గెలిచింది. సాక్షాత్తు విష్ణుదూతలు నా కోసమే వచ్చారు. నువ్వు శివుడిని నమ్మావు కాబట్టి నీ కోసం ఎవరూ రారు అని హేళన చేశాడు.
కానీ ఆ విష్ణుదూతలు రామయ్యను దాటుకుని నేరుగా సోమప్ప దగ్గరికి వెళ్ళారు. సోమప్పకు నమస్కరించి, భక్త శ్రేష్ఠుడా, రండి వైకుంఠానికి వెళ్దాం అని సాదరంగా ఆహ్వానించారు. రామయ్యకు మతి పోయినంత పనైంది. ఏంటిది, మీరు తప్పు చేస్తున్నారు. నేను రామయ్యను, విష్ణు భక్తుణ్ణి. వాడు సోమప్ప, శివభక్తుడు. వాడిని తీసుకువెళ్తామని అంటున్నారు ఏంటి? నేను కదా రావాలి అని అరిచాడు. అప్పుడు విష్ణుదూతలు రామయ్య వైపు కోపంగా చూసి, మాకు ఆజ్ఞ సోమప్పను తీసుకురమని మాత్రమే ఉంది, నీ గురించి మాకు చెప్పలేదు అన్నారు. ఇంతలో ఆశ్చర్యకరంగా నందివాహనం మీద శివగణాలు కూడా వచ్చారు. వారు కూడా సోమప్ప దగ్గరికి వచ్చి కైలాసానికి వెళ్దాం రండి అని పిలిచారు. విష్ణుదూతలు శివగణాలు ఒకరినొకరు చూసుకొని చిరునవ్వు నవ్వుకున్నారు. సోమప్ప హరిహరుల భేదం లేని నిజమైన జ్ఞాని, ఇతను ఎక్కడికి వచ్చినా ఆనందమే అని మాట్లాడుకున్నారు. కానీ రామయ్యను మాత్రం ఎవరూ పట్టించుకోలేదు. రామయ్య ఆక్రోశంతో ఏడవటం మొదలుపెట్టాడు. నారాయణ, ఇదేం న్యాయం? జీవితాంతం నిన్నే నమ్మానే, నిన్నే పూజించానే, ఆ శివుడు ఊసి కూడా ఎత్తలేదే. అలాంటి నన్ను వదిలేసి 2 పడవల మీద కాళ్ళు పెట్టిన సోమప్పకు మోక్షం ఇస్తావా అని గట్టిగా కేకులు వేశాడు. అప్పుడు ఆకాశం నుండి ఒక ఉరుము శబ్దం వినిపించింది. ఆ శబ్దం మధ్యలో నుండి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. రామయ్య ఆనందంతో, స్వామి వచ్చారా, నన్ను తీసుకుపోవడానికి వచ్చారా అంటూ కాళ్ళ మీద పడబోయాడు. కానీ విష్ణువు వెనక్కి జరిగి రామయ్యను కఠినంగా చూశాడు. విష్ణువు పక్కనే అచ్చం విష్ణువులాగే ఉన్న జటాజూటంతో, మెడలో పాముతో శివస్వరూపం కూడా కనిపించింది. క్షణంలో ఆ రూపం మారి శంకు చక్రాలతో విష్ణువుగా, త్రిశూలంతో శివుడిగా మారుతూ ఒక అద్భుతమైన హరిహర రూపం సాక్షాత్కరించింది. రామయ్య ఆ వింత రూపాన్ని చూసి నోట మాట రాక నిలబడిపోయాడు. అప్పుడు ఆ హరిహర స్వరూపం గంభీరమైన స్వరంతో ఇలా పలికింది. రామయ్య, నువ్వు నన్ను పూజించావని సంతోషపడ్డావు, కానీ నీ పూజలో భక్తి కంటే ద్వేషమే ఎక్కువ ఉంది. నువ్వు నన్ను ఎంత ప్రేమించావో నా ఆత్మ స్వరూపమైన శివుణ్ణి అంతగా ద్వేషించావు. నా హృదయమే శివుడు, శివుడి హృదయమే నేను. అలాంటిది నా హృదయాన్ని దూషిస్తూ నన్ను పూజిస్తే నేనెలా సంతోషిస్తాను అని పలికింది ఆ హరిహర స్వరూపం. అప్పుడు రామయ్య వణికిపోతూ, కానీ స్వామి, నువ్వే గొప్ప అని పురాణాలు చెప్పాయి కదా అని నసిగాడు. దానికి ఆ పరమాత్మ నవ్వి, పురాణాలు మమ్మల్ని వేరుగా చూపించింది మనుషులకు అర్థం కావడానికి మాత్రమే, మా తత్వం వేరు అని చెప్పడానికి కాదు. నువ్వు నీ శరీరంలో కుడి కన్ను గొప్పదా, ఎడమ కన్ను గొప్పదా అని ఎప్పుడైనా గొడవ పడతావా? లేదు కదా. 2 కళ్ళు ఉంటేనే చూపు స్పష్టంగా ఉంటుంది. అలాగే నేను, శివుడు ఈ సృష్టికి 2 కళ్ళ లాంటి వాళ్ళం. సోమప్ప ఆ నిజాన్ని గ్రహించాడు. అందుకే ఏకాదశి సోమవారం కలిసి వచ్చిన ఈ పర్వదినాన అతనికి సద్గతులు లభించాయి. అతను శివునిలో నన్ను, నాలో శివుణ్ణి చూశాడు. అందుకే అతనికి కైలాసము, వైకుంఠం 2 ఒకటే అయ్యాయి. కానీ నువ్వు భేదభావంతో బతికావు, శివనింద చేశావు, శివభక్తులను అవమానించావు. శివనింద చేసిన వాడు నాకు పరమశత్రువుతో సమానం. అలాంటి వాడికి వైకుంఠంలో చోటు ఉండదు కదా, ఘోరమైన నరకం ప్రాప్తిస్తుంది అని హెచ్చరించాడు. ఆ మాటలు వినగానే రామయ్య గుండె పగిలినంత పనైంది. తన తప్పును తెలుసుకున్నాడు. జీవితాంతం తాను చేసిన పూజలు బూడిదలో పోసిన పన్నీరయ్యాయని అర్థమైంది. అహంకారంతో, అజ్ఞానంతో శివుణ్ణి దూషించటం వల్ల తాను దైవానికి ఎంత దూరమయ్యానో గ్రహించాడు. కన్నీళ్లతో స్వామి పాదాల మీద పడి, ప్రభు, అజ్ఞానంతో తప్పు చేశాను, నాకు తెలియదు, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చెయ్యను, ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి, నాకు ప్రాయశ్చిత్తం చెప్పండి అని వేడుకున్నాడు. అప్పుడు ఆ హరిహర రూపం శాంతించి, రామయ్య, చేసిన తప్పును తెలుసుకోవటమే సగం పశ్చాత్తాపం. కానీ చేసిన కర్మ ఊరికే పోదు, నువ్వు మళ్ళీ భూమి మీద జన్మించాలి. ఈసారి పుట్టుకతోనే శివభక్తుడిగా పుడతావు, కానీ నీకు విష్ణువు మీద అపారమైన భక్తి ఉంటుంది. ఆ జన్మలో నువ్వు ప్రజలకు శివకేశవులు ఒక్కటే అనే తత్వాన్ని ప్రచారం చేయాలి. ఎప్పుడైతే నువ్వు 1000 మందికి ఈ నిజాన్ని అర్థమయ్యేలాగా చెప్తావో అప్పుడు నీకు మోక్షం లభిస్తుంది అని ఆజ్ఞాపించారు. అలా సోమప్ప హరిహర నామస్మరణతో ఆ దివ్య విమానంలో వైకుంఠానికి వెళ్ళిపోయాడు. రామయ్య మాత్రం తన పాప ప్రక్షాళన కోసం మళ్ళీ భూలోకంలో జన్మించడానికి సిద్ధమయ్యాడు. మరుసటి జన్మలో రామయ్య ఒక గొప్ప భాగవతోత్తముడిగా పుట్టి ఊరూరా తిరుగుతూ శివాయ విష్ణు రూపాయ, శివరూపాయ విష్ణవే అనే తత్వాన్ని అందరికీ బోధించాడు. ఏకాదశి సోమవారం కలిసి వచ్చిన రోజున ఉపవాసం ఉండి ఉదయం శివాలయం, సాయంత్రం విష్ణు ఆలయం దర్శించి ఆ రోజు విశిష్టతను అందరికీ వివరించేవాడు. దేవుడి ముందు అందరూ సమానమేనని,
రూపాలు వేరైనా పరమాత్మ ఒక్కడేనని చాటి చెప్పాడు. అలా చివరికి తన ప్రాయశ్చిత్తాన్ని పూర్తి చేసుకుని సద్గతిని పొందాడు. కాబట్టి దేవుణ్ణి పూజించటం ఎంత ముఖ్యమో తోటివారి నమ్మకాలను గౌరవించటం కూడా అంతే ముఖ్యం. శివుడు కేశవుడు అనే భేదం మనుషుల మనసుల్లోనే ఉంటుంది, కానీ దైవత్వంలో ఉండదు. ఏకాదశి సోమవారం కలిసి వచ్చినప్పుడు మనం నేర్చుకోవలసిన గొప్ప పాఠం ఇదే. హరిహరులు అభేదం. అలాగే ఈరోజు శ్రీకృష్ణుడు మోక్షద ఏకాదశి గురించి ఏం చెప్పాడో తెలిపే కథను వింటే చాలు, మోక్షం లభిస్తుంది, కష్టాలు దరిచేరవు, సకల సంపదలు సిద్ధిస్తాయి. మార్గశిర శుక్ల ఏకాదశికే మోక్షద ఏకాదశి అని పేరు. మానవ జన్మ ఎత్తాక కొన్ని ఆశలు అవసరాలు ఉంటాయి గనుక వాటిని గురించి దైవాన్ని ప్రార్థించటం జరుగుతూ ఉంటుంది. నిజానికి ప్రతి ఒక్కరి పూజలోని పరమార్థం మోక్షాన్ని కోరటమే అవుతుంది. మోక్షద ఏకాదశి అనే పేరు వినగానే మోక్షాన్ని ప్రసాదించే ఏకాదశి అనే విషయం అర్థమవుతుంది. పాపాలు చేస్తున్నంతకాలం మరణించటం, మరలా జన్మించటం, మళ్ళీ మళ్ళీ కష్టాలు బాధలు అనుభవిస్తూ ఉండటం జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా పుణ్యం చేసుకున్నట్లయితే అన్ని రకాల యాతనలకు అతీతులను చేస్తూ మోక్షం లభిస్తుంది. అయితే అంతటి పుణ్యం లభించాలంటే ఏం చేయాలనే సందేహం చాలామందిలో కలుగుతూ ఉంటుంది. అలాంటి వారందరికీ ఒక ఆశాకిరణంలా మోక్షద ఏకాదశి కనిపిస్తూ ఉంటుంది. ధర్మరాజు ఒకసారి శ్రీకృష్ణుణ్ణి, కృష్ణ, మార్గశిర మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి? ఆ ఏకాదశిని పాటించే పద్ధతిని కూడా వివరించుము అని కోరుకుంటాడు. దానికి బదులుగా శ్రీకృష్ణుడు ఇలా చెప్పసాగాడు. ఓ రాజశ్రేష్ఠుడా, ఏకాదశి సమస్త పాపాలను నశింపచేస్తుంది. ఆ రోజున భగవంతుణ్ణి తులసి ఆకులతో పూజిస్తే ఆ దేవదేవుడు అతి ప్రసన్నుడవుతాడు. ఈ ఏకాదశిని చేయటం ద్వారా రాజపేయ యజ్ఞ నిర్వహణ ఫలం కలుగుతుంది. ఈ ఏకాదశి మహిమను తెలిపే ఒక కథ కూడా ఉంది. ఆ కథ చెప్తాను విను అని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ఇలా చెప్పసాగాడు. పూర్వం వైఖానసుడనే రాజు చంపక నగరాన్ని పాలించేవాడు. ఆ రాజు ప్రజల పట్ల ఎంతో అనురాగం చూపించేవాడు. వేదజ్ఞాన పారంగతులైన ఎందరో బ్రాహ్మణులు అతని రాజ్యంలో జీవించేవారు. తన తండ్రి నరకంలో పడి అక్కడ దుఃఖాలను అనుభవిస్తున్నట్లు ఆ రాజుకు ఒకరోజు కల వచ్చింది. ఆ కల చూసిన రాజు దిగ్భ్రాంతికి చెందాడు. మర్నాడు అతడు బ్రాహ్మణుల సభలో తన కలను వెల్లడించాడు. నరక యాతనల నుండి తనను ఉద్ధరించమని తన తండ్రి అర్థిస్తున్నట్లుగా కూడా రాజు వారికి తెలియజేశాడు. కలగన్న నాటి నుండి రాజు శాంతిని కోల్పోయాడు. రాజ్య పాలనలో ఎటువంటి సుఖం కానీ అభిరుచి కానీ అతనికి కనబడలేదు. చివరికి కుటుంబ సభ్యులతో కూడా అతడు ఉదాసీనంగా వ్యవహరించసాగాడు. తండ్రి నరకంలో కష్టాలు పడుతూ ఉంటే పుత్రుని యొక్క జీవితం, రాజ్యము, సంపద, బలము, ప్రభావము అన్నీ కూడా వ్యర్థమేనని అతడు తలచాడు. అందువలన అతడు తన తండ్రి నరకబంధం నుండి బయటపడే మార్గాన్ని తెలుపుమని బ్రాహ్మణులను ప్రార్థించాడు. అది వినిన బ్రాహ్మణులు రాజుతో ఇలా అన్నారు. రాజా, ఇక్కడకు దగ్గరలోనే పర్వతముని ఆశ్రమం ఉన్నది. అతడు త్రికాలజ్ఞుడు. నీ స్వప్న వృత్తాంతాన్ని ఆయనకు తెలపండి. ఆయనే మీకు పరిష్కార మార్గాన్ని తెలియజేయగలరు అన్నారు. వారి సలహాను వినిన వైఖానసురుడు బ్రాహ్మణులతో ప్రజలతో కలిసి పర్వతముని ఆశ్రమానికి వెళ్ళాడు. రాజ్యక్షేమం గురించి పర్వతముని రాజును అడిగినంతటా వైఖానసురుడు ఆయనతో, స్వామి, మీ అనుగ్రహం చేత మేమంతా కుశలమే. కానీ రాజ్య సంపదలు ఉన్నప్పటికీ నేను గొప్ప కష్టంలో చిక్కుకున్నాను. నిజానికి నా మనసులో ఒక గొప్ప సందేహం చెలరేగింది. దానిని తీర్చుకోవడానికే మీ పాద పద్మాల చెంతకు వచ్చాను అని అన్నాడు. అప్పుడు రాజు ద్వారా సమస్త వివరాలను తెలుసుకున్న పర్వతముని ధ్యానంలోనికి వెళ్ళాడు. తర్వాత కొంతసేపటికి ఆయన ధ్యానం నుంచి మేల్కొని రాజుతో, రాజా, నీ తండ్రి గత జన్మలో అతి కాముకుడైనందున నరకంలో పడినాడు. కనుక మార్గశిర మాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని మీరందరూ కూడా ఖచ్చితంగా పాటించి ఆ పుణ్యాన్ని అతనికి ధారపోయాలి. అప్పుడే మీ అందరి పుణ్య ప్రభావం చేత అతడు నరకం నుండి బయటపడతాడు అని అన్నాడు. పర్వతముని పలుకులను వినిన తరువాత రాజు తన పరివారంతో పురానికి తిరిగి వచ్చాడు. అట్టు పిమ్మట రాజు తన భార్య, పుత్రులతోనూ అనుచరులతోనూ కలిసి మార్గశిర మాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని విధిగా నిర్వహించి ఆ పుణ్యాన్నంతా తన తండ్రికి ధారపోశాడు. ఆ పుణ్య ప్రభావం చేత అతని తండ్రికి మోక్షం, స్వర్గప్రాప్తి కలిగి పుత్రుని దీవించి స్వర్గానికి వెళ్ళిపోయాడు.
కనుక ఓ రాజా, ఈ మోక్షద ఏకాదశిని యథావిధిగా పాటించేవాడు నిక్కముగా సమస్త పాపాల నుండి బయటపడతాడు, మోక్షాన్ని పొందుతాడు అని కృష్ణుడు ధర్మరాజుకు తెలిపాడు. ఈ కథను విన్నా, చదివినా, చెప్పినా 1000 యజ్ఞాలు చేసిన ఫలితం వస్తుంది. జన్మల పాపాలు పోయి 1,000 జన్మల పుణ్యం వస్తుంది, ఐశ్వర్యం సిద్ధిస్తుంది. అలాగే ఈ ఏకాదశి తిథి సోమవారంతో కలిసి వచ్చింది కదా. ఇలాంటి రోజు ఎంత ప్రత్యేకమైనదో, ఈ రోజు శివుడికి ఎంత ఇష్టమైనదో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు శివయ్య అనుగ్రహంతో ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. పూర్వకాలంలో గంగా తీరంలో గంగరాజు అనే ఒక చిన్న వ్యాపారస్తుడు ఉండేవాడు. అతడు ఎన్నో చిన్న చిన్న వ్యాపారాలు చేసి కొద్ది కాలంలోనే ఎంతో ధనం సంపాదించాడు. అంత ధనం సంపాదించాడే గాని ఏమాత్రము దాన ధర్మాలు చేసేవాడు కాదు. పరమ పిసినారిగా పేరు పొందాడు. కల్తీ వ్యాపారాలు చేసి ప్రజలను విపరీతంగా దోచుకునేవాడు. అలా బ్రతికిన గంగరాజు కొన్ని సంవత్సరాల తర్వాత మరణించి తరువాత మరుజన్మలో ఆ పాపాల ఫలితంగా గుడ్డివాణిగా జన్మించాడు. ఒక నిరుపేద కుటుంబంలో పుట్టుకతోనే కంటి చూపు లేకుండా జన్మించిన గంగరాజు చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. ఏ ఆధారము లేక జోలె పట్టుకుని ఆ వీధి ఈ వీధి తిరుగుతూ అడుక్కుంటూ బ్రతికేవాడు. ఒక్కొక్క ఊర్లో కొన్ని నెలలు నివసించి తర్వాత మరో ఊరు చేరేవాడు. అలా కొన్ని రోజుల తర్వాత గంగరాజు లింగాలపల్లె అనే ఊరు చేరారు. ఊరిలోని పరమేశ్వరుని ఆలయం ఎంతో మహిమాన్వితమైనదిగా ప్రసిద్ధి చెందింది. అంతేకాదు ఆ ఊరిలో దాదాపు ప్రతి చెట్టు క్రింద ఒక శివలింగం ఉండేది. పురాతన కాలంలో దేవతలే ఈ శివలింగాలను ప్రతిష్ఠించారని ఊరు ప్రజలు చెప్పుకునేవారు. ఈ ఊరు చేరిన గంగరాజు ఒక పెద్ద చెట్టు క్రింద నివసిస్తూ ప్రతిరోజు ఉదయము సాయంత్రము ఊళ్ళోకి వెళ్ళి భిక్షాటన చేసి వచ్చేవాడు. దొరికిన దానిని తింటూ కాలం గడిపేవాడు. ఒకరోజు ఉదయం అలా భిక్షాటనకు వెళ్ళిన గంగరాజుకు ఎవ్వరూ ఏ పదార్థాలు అతడి పాత్రలో వేయలేదు. సరే, సాయంత్రం ఏదైనా దొరుకుతుందేమో అని అనుకున్నాడు. సాయంత్రం తిరిగి అన్ని వీధులు తిరిగాడు. కానీ ఎవ్వరూ ఏ పదార్థము భిక్ష వేయలేదు. ప్రతిరోజు ఏదో ఒకటి తనకు లభించేది. ఎవ్వరూ తనకు ఎందుకు భిక్ష వేయలేదో అర్థం కాలేదు. ఉదయం నుంచి ఏ ఆహారం ఆ రోజు లేకపోవటం వలన ఒంట్లో ఓపిక లేక తిరిగి తన చెట్టు వద్దకు బయలుదేరాడు. ఒక్కసారిగా పెద్ద వాన మొదలయ్యింది. గంగరాజు తడిసి ముద్దయ్యాడు. చివరికి ఒక చెట్టు క్రిందకు చేరాడు. తన పాత్ర నిండా వర్షపు నీరు చేరటంతో నీటిని పక్కకు విసిరాడు. అంతే, అప్పుడు ఒక అద్భుతం జరిగింది. గంగరాజుకు ఒక్కసారిగా కంటి చూపు వచ్చింది. అంతేకాదు తన పక్కనే బంగారు నాణాల మూట కనబడింది. ఎదురుగా పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఇదంతా చూసి గంగరాజు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఏమిటి ఈ అద్భుతాలు అని తలుస్తూ ఉండగా పరమేశ్వరుడు ఇలా అన్నాడు, నాయనా, ఈరోజు నాకెంతో ప్రీతికరమైన సోమవారం, అందున ఏకాదశి. ఊరి ప్రజలందరూ ఉపవాసం ఉండటం వలన నీకు ఏ పదార్థమూ లభించలేదు. అందువలన నీవు కూడా ఉపవాసం చేసిన వాడివి అయ్యావు. అంతేకాదు కనులు కనబడకుండా నీకు తెలియకుండా నీవు విసిరిన నీ పాత్రలోని వర్షపు నీరు పక్కన ఉన్న శివలింగంపై పడింది. ఆ విధంగా నీవు నాకు అభిషేకం కూడా చేసిన వాడివి అయ్యావు. ఇంత పవిత్ర దినాన ఉపవాసం ఉండి నాకు అభిషేకం చేసి ఎంతో పుణ్యం సంపాదించుకున్నావు. అందువలన నీకు చూపును ప్రసాదిస్తున్నాను. ఈ బంగారు నాణాలు తీసుకుని ఏదైనా వ్యాపారం చేసుకుని సుఖంగా జీవించు అని చెప్పి పరమేశ్వరుడు అంతర్ధానమయ్యాడు. జరిగిన దానికి గంగరాజు ఎంతో సంతోషించి ఆ ధనంతో వ్యాపారం మొదలుపెట్టి ఎంతో ధనం సంపాదించాడు. గొప్ప శివభక్తుడిగా పేరు పొంది ఎన్నో దాన ధర్మాలు చేశాడు. జీవించి ఉన్నంతకాలం సుఖంగా జీవించి చివరిన ముక్తిని పొందాడు. పరమేశ్వరుడు అల్పసంతోషి. ఒక్క బిల్వదళంతో పూజించిన ఎంతో తృప్తి చెందుతాడు. సర్వ సంపదలు అనుగ్రహిస్తాడు. చక్కటి ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తాడు. అలాగే ఈరోజు గోవును కాపాడటం కోసం స్వయంగా ఆ విష్ణుమూర్తి వచ్చి ఏం చేశాడో తెలిపే ఈ కథని వింటే చాలు మీ జాతకం మారిపోతుంది, మీ జీవితం మారిపోతుంది, లక్ష్మీ నారాయణుల అనుగ్రహం కలుగుతుంది. ఒక చిన్న గ్రామంలో కోటయ్య అనే పాలు వ్యాపారి ఉండేవాడు. అతని ఇంట లక్ష్మి అనే పవిత్రమైన ఆవు ఉండేది. దాదాపు 25 సంవత్సరాలుగా లక్ష్మి ఇచ్చిన పాలు అమ్మి
కోటయ్య తన కుటుంబాన్ని పోషించుకున్నాడు. బాగా డబ్బు కూడా సంపాదించాడు. లక్ష్మి కోటయ్యకు కేవలం ఆవు మాత్రమే కాదు, తన సంపాదనకు మూలం, ఇంటికి ఒక దేవత లాంటిది. కొన్ని సంవత్సరాలు గడిచాక లక్ష్మి ముసలిదైపోయింది. ఇచ్చే శక్తి తగ్గింది. పాలు తగ్గడంతో కోటయ్య స్వభావం పూర్తిగా మారిపోయింది. ఈ లక్ష్మి పాలివ్వటం లేదు. నీవు సరిగ్గా పాలివ్వకపోతే కొరడాతో కొడతాను జాగ్రత్త అంటూ అరిచేవాడు. కోటయ్య భార్య అయిన దేవి మంచి మనసున్న స్త్రీ. లక్ష్మి పట్ల తన భర్త క్రూరత్వాన్ని చూసి బాధపడేది. ఏంటండి కనిపించటం లేదా? మన లక్ష్మి ముసలిదైపోయింది. చిన్నప్పుడు ఎంత పాలిచ్చిందో ఇప్పుడు అలా ఎలా ఇవ్వగలదు అని నచ్చచెప్పే ప్రయత్నం చేసేది. కానీ కోటయ్య వినేవాడు కాదు. నాకు అవన్నీ తెలియదు. నేను పాల వ్యాపారం చేయాలి. పాలు అందిస్తానని చెప్పిన వారికి సమయానికి పాలు అందించాలి అంతే అంటూ కోపంగా ఒక కర్ర తీసుకుని లక్ష్మిని కొట్టడం మొదలుపెట్టాడు. పాపం లక్ష్మి, వద్దు కోటయ్య, నన్ను కొట్టొద్దు. ఇన్నాళ్ళు నువ్వు నన్ను ఎంతో ఆప్యాయంగా చూసుకున్నావు. ఇప్పుడేంటి ఇలా హింసిస్తూ ఉన్నావు అని మూగగా వేడుకుంది. కానీ కోటయ్య గుండె కరగలేదు. నేనేమీ నిన్ను హింసించటం లేదు, నువ్వే నన్ను హింసిస్తున్నావు. ఊరి వాళ్ళందరూ నా పాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు అంటూ లక్ష్మిని తిడుతూనే ఉన్నాడు. ఇంతలో ఊరి జనం కోటయ్య ఇంటికి వచ్చారు. వారిలో నుండి వీరయ్య అనే ఒక గ్రామస్తుడు, ఏమిటి కోటయ్య, ఉదయం 8 అయ్యింది, 6 గంటలకల్లా పాలు పోసే నువ్వు ఇంకా పాలు పోయటం లేదేమిటి? ఉదయాన్నే పనులకు వెళ్లాల్సిన వాళ్ళం త్వరగా పాలు ఇవ్వకపోతే ఎట్లా అని అడిగాడు. కోటయ్య వారితో క్షణాల్లో వచ్చేస్తానని చెప్పి పంపించి వేశాడు. అప్పుడు దేవి ఆందోళనగా, ఏంటండి వారితో అలా చెప్పారు? మన లక్ష్మి పాలిచ్చే పరిస్థితుల్లో లేదు. మరి ఇప్పుడు పాలు ఎలా పోస్తారు అని అడిగింది. అప్పుడు కోటయ్య తన దుష్ట ఆలోచనను బయటపెట్టాడు. నా దగ్గర ఒక ఆలోచన ఉంది. ఈ మధ్య పాల డెలివరీ చేసేవాళ్ళు, దుకాణదారులు అందరూ ఇదే పద్ధతిని వాడుతూ ఉన్నారు. ఈ తెల్ల కషాయం చూడు, దీన్ని నీటిలో కలిపితే నీళ్లు పాలలా మారిపోతాయి. ఇది ఆరోగ్యానికి కాస్త హానికరమే, కానీ ఏం చేస్తాం? నా వ్యాపారం కుప్పకూలిపోకుండా ఉండాలంటే నేను ఈ పని చేయక తప్పట్లేదు అన్నాడు. దేవి ఎంత చెప్పినా వినకుండా కోటయ్య ఆ తెల్ల కషాయాన్ని తాగే నీటిలో కలిపాడు. ఆ నీరు చిక్కటి పాలలా మారిపోయాయి. ఆ కల్తీ పాలను క్యాన్లల్లో నింపుకొని ఊరంతా పోయడానికి బయలుదేరాడు. నీళ్లు కలిపిన పాలు పోయటం చాలా పాపం. అందుకే నేను చిక్కటి పాలను ఊళ్ళో వాళ్లకు అందించాలని నిర్ణయించుకున్నాను అంటూ అబద్ధం చెప్పి ప్రజలను నమ్మించాడు. ఊరి ప్రజలు, ఆహా, కోటయ్య ఎంత మంచివాడు, అలా పాలు చాలా చిక్కగా ఉన్నాయి అంటూ పొగిడారు. కోటయ్య వారి అమాయకత్వాన్ని చూసి లోపల నవ్వుకున్నాడు. కోటయ్య కల్తీ పాలు అమ్మటం మొదలుపెట్టిన కొద్ది రోజులుగా ఊరిలో వింత జబ్బులు ప్రబలడం మొదలైంది. ముఖ్యంగా చిన్నపిల్లలకు కడుపు నొప్పి, వాంతులు, జ్వరము వంటివి వస్తూ ఉన్నాయి. పెద్దలకు కూడా ఆకలి లేకపోవటము, నీరసం వంటివి మొదలయ్యాయి. కానీ ఎవరికీ దీనికి కారణం పాలని అనుమానం రాలేదు. కోటయ్య మాత్రం లోపల ఆందోళన చెందాడు. కానీ బయటకు మాత్రం తన వ్యాపారం జోరుగా సాగుతుందని సంతోషపడ్డాడు. దేవి మాత్రం విష్ణుమూర్తికి అపారమైన భక్తురాలు. ఆమెకు ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే విష్ణుమూర్తి పటం వద్దకు పరుగులు తీసింది. స్వామి ఈ మధ్య డబ్బు మోజులో పడి ఆయన పూర్తిగా మారిపోయాడు. ఇన్నేళ్లు తల్లిలా ఆదుకున్న ఆవును హింసిస్తున్నాడు. ఇప్పుడేమో ఊరి వారందరి ఆరోగ్యాన్ని పాడు చేయడానికి విషం లాంటి పాలనే అమ్ముతున్నాడు. నువ్వే ఆయనకు బుద్ధి చెప్పాలయ్యా అంటూ విష్ణుమూర్తిని కన్నీళ్లతో వేడుకుంది. పాలు అమ్మి తిరిగి వచ్చిన కోటయ్య ఇంట్లోకొచ్చి, ఆహా, ఇవాళ అందరూ పాలు చిక్కగా ఉన్నాయని నన్ను తెగమెచ్చుకున్నారు. అయినా వాళ్లకు అసలు విషయం తెలియదుగా, అది కషాయం కలిపిన పాలని అంటూ మురిసిపోయాడు. దేవి మళ్ళీ అతన్ని హెచ్చరించింది. ఏది ఏమైనా మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. ఒకసారి మీ మనస్సాక్షిని మీరే అడిగి చూడండి. మీరు చేస్తున్నది తప్పో కాదో చెప్తుంది అని అంటుంది. మనస్సాక్షి లేదు, పాడు లేదు. నాకు కావాల్సింది కేవలం డబ్బు మాత్రమే. అయినా ఇందులో నా తప్పేముంది? ఆ లక్ష్మి గనుక సరైన సమయానికి సరైన మోతాదులో పాలు ఇచ్చి ఉంటే నేను ఇట్లాంటి పని చేసేవాడిని కాదు కదా. కాబట్టి ఈ తప్పంతా లక్ష్మి వల్లే అంటూ కోటయ్య తన స్వార్థాన్ని ఆవుపై నెట్టేశాడు. తర్వాత నిద్రపోతున్న ముసలి ఆవు లక్ష్మి దగ్గరికి వెళ్ళి దానిని పక్కనే ఉన్న కొరడాతో కొట్టడం మొదలుపెట్టాడు. అయ్యయ్యో, నన్ను కొట్టొద్దు కోటయ్య, ఉదయం కొట్టిన దెబ్బలు ఇంకా మానలేదు. వయసులో నేను ఇంత నరకాన్ని అనుభవించలేకపోతున్నాను అని లక్ష్మి మూలిగింది.
నిన్ను కొట్టడం వల్ల ఎలాంటి లాభం లేదు, నిన్ను అమ్మేస్తాను. ఏ కసాయి వాడినో వెతికి నిన్ను వాడి చేతిలో పెడతాను అని కోటయ్య నిష్ఠూరంగా అన్నాడు. దయచేసి నన్ను కసాయి వానికి మాత్రం అమ్మొద్దు కోటయ్య. ఒక పని చేస్తాను, ఇప్పుడే ఈ కట్లను విడిచిపెట్టు. నేను వెళ్ళిపోతాను. రోడ్డుపై తిరుగుతూ దొరికిన ఆహారాన్ని తింటూ మిగిలిన జీవితాన్ని గడిపేస్తాను. రోడ్లపై ఎన్నో ఆవులు తిరుగుతూ బ్రతుకుతూ ఉన్నాయిగా, నేను కూడా అలానే బ్రతుకుతాను అని లక్ష్మి ప్రాధేయపడుతుంది. కానీ కోటయ్యలో దయలేదు. నిన్ను గనుక ఊర్లో విడిచిపెట్టానంటే అంతే సంగతులు. ఊర్లో వాళ్ళందరికీ నువ్వు బాగా తెలుసు. అట్లాగే నా దగ్గర కేవలం ఒక్క ఆవు మాత్రమే ఉందని, అది కూడా నువ్వే అని తెలుసు. నువ్వు రోడ్లపై తిరుగుతూ ఉంటే నేను అమ్మే పాలు నువ్వు ఇచ్చే పాలు కాదన్న విషయం అందరికీ తెలిసిపోతుంది. నేను ప్రస్తుతం అమ్మే కల్తీ పాలను నువ్వు ఇస్తున్న పాలు అని చెప్పి అనుకుంటున్నారు. అందుకే నిన్ను కసాయి వాడికి అమ్మేస్తాను. అట్లా వచ్చిన డబ్బుతో ఒక మంచి ఆవును కొనుక్కుంటాను. అప్పటిదాకా నీకు ఇట్లాంటి తిప్పలు తప్పవు అన్నాడు. పాపం లక్ష్మి బోరున ఏడుస్తూ ఉంది. ఇంతలో దేవి వెన్న తీసుకొని వచ్చింది. ఏడుస్తున్న లక్ష్మి పక్కన కూర్చుంటుంది. లక్ష్మి బాధను చూసి దేవి కంటి నుండి కూడా నీరు కారుతుంది. ఏంటి లక్ష్మి, నీకు ఇంత కర్మ పట్టింది ఏమిటి? ఈ దెబ్బలను అసలు నువ్వు ఎలా ఓర్చుకుంటున్నావో ఏమో. ప్రాణం పోయేంత నొప్పిగా ఉంది కదూ అని దుఃఖపడింది. దేవమ్మ, ఏం చేస్తాం, భరించక తప్పదు. అయినా ఆ దేవుడు మాలాంటి మూగజీవుల రాతలను ఇలానే రాసి ఉంటాడు. అవసరం ఉన్నంత వరకు మేము గోశాలలో ఉండాలి. అవసరం తీరిపోతే కసాయి వాడి ఇంటి ముందు ఉండాలి. ఇదే మా జీవితం అని లక్ష్మి దుఃఖంతో చెప్పింది. అలా అనుకోకు లక్ష్మి, ఎవరూ లేని వారికి ఆ దేవుడే దిక్కు. మీ గోవులందరికీ ఆ గోవిందుడే దిక్కు. దయచేసి ఆ విష్ణుమూర్తిని వేడుకో, ఆయన నీ బాధను తప్పక తీరుస్తాడు అంటూ దేవి వెన్నను లక్ష్మి దెబ్బలపై రాస్తూ విష్ణుమూర్తి గురించి చెప్తూ ఉంది. లక్ష్మి అనగా ఆవు విష్ణుమూర్తి గురించి పూర్తిగా తెలుసుకుంది. మనసులో ఆయనను ప్రార్థించడం మొదలుపెట్టింది. మరుసటి రోజు కోటయ్య కసాయివాడి ఇంటికి వెళ్తాడు. నేను నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. నువ్వు ఆ విషయం ఎవరికీ చెప్పకూడదు అని అడిగాడు. తప్పకుండా ఎవరికీ చెప్పను. ఏంటది అని కసాయివాడు ఆతృతగా అడిగాడు. మా లక్ష్మి ఆవు ముసల్ది అయిపోయింది. ఆ ఆవుతో నాకు పెద్దగా పని లేదు. రేపు రాత్రి ఎవరూ లేని సమయంలో నువ్వు మా ఇంటికి రా. లక్ష్మి ఆవును నీకు అమ్మేస్తాను. ఆ ఆవును నీకు ఇష్టం వచ్చినట్లుగా చేసుకో అని కోటయ్య చెప్పాడు. కసాయివాడు సంతోషంతో ఆ రాత్రి కోటయ్య ఇంటికి వెళ్తాడు. లక్ష్మిని తన వెంట లాకెళ్లే ప్రయత్నం చేస్తాడు. కానీ లక్ష్మి ఆవు అక్కడి నుండి కదలకపోవటంతో కసాయివాడు ఒక్కసారిగా తన వద్దనున్న పెద్ద కత్తితో లక్ష్మి తలను ఖండించాలని అనుకుంటాడు. ఓ గోవింద, నన్ను కాపాడు. ఆపదముక్కులవాడ, అనాథ రక్షక, నన్ను కాపాడు గోవింద, నువ్వే నాకు దిక్కు అంటూ లక్ష్మి ఆవు ప్రాణం పోయే క్షణంలో విష్ణుమూర్తిని వేడుకుంటుంది. ఆ క్షణంలో అద్భుతం జరిగింది. ఒక మెరుపు మెరిసి విష్ణుమూర్తి అక్కడే ప్రత్యక్షమవుతాడు. ఆయన ఎంతో కోపంతో ఉంటాడు. నీకు అసలు జాలి దయ వంటివి ఏమీ లేవా? మీరు ఇంత నీచానికి దిగజారుతారా అంటూ విష్ణుమూర్తి తన వద్దనున్న చక్రాన్ని సంధించబోతాడు. విష్ణుమూర్తిని చూసిన కోటయ్య కసాయివాడికి ఒక్కసారిగా బుద్ధి వచ్చింది. స్వామి ఆగ్రహాన్ని చూసి భయంతో వణికిపోతూ వాళ్ళిద్దరూ విష్ణుమూర్తి కాళ్ళపై పడి క్షమాపణ వేడుకుంటారు. దయచేసి మమ్మల్ని క్షమించండి స్వామి, మేము చేసింది మహాపాపం, డబ్బు కోసం కళ్ళు మూసుకుపోయాయి అని వేడుకున్నారు. విష్ణుమూర్తి తన చక్రం వెనక్కి తీసుకొని, ఇదే మీకు ఆఖరి అవకాశం. మీరు గనుక గోవుల్ని హింసించినా, ఏ ఇతర మూగజీవాల్ని హింసించాలనుకున్నా లేదా ప్రజలకు అన్యాయం చేసినా నేను మిమ్మల్ని అస్సలు విడిచిపెట్టను అని హెచ్చరిస్తాడు. కోటయ్యకు బుద్ధి చెప్పి విష్ణుమూర్తి అదృశ్యమయ్యాడు. క్షణం నుండి కోటయ్య పూర్తిగా మారిపోయాడు. లక్ష్మీ ఆవును ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. దానికి మంచి ఆహారం పెట్టి ప్రేమగా చూసుకుంటాడు. ఇక కల్తీ పాలను అమ్మటం పూర్తిగా మానేస్తాడు. ఇంకొక ఆవును కూడా కొని పాత పద్ధతిలోనే స్వచ్ఛమైన పాలను సేకరించి వాటితోనే తన వ్యాపారాన్ని కొనసాగిస్తాడు. దేవి ఆనందానికి అవధులు ఉండవు. లక్ష్మీ ఆవు కూడా తన జీవితంలో మిగిలిన రోజులు ప్రశాంతంగా సంతోషంగా గడిపింది. ఈ కథ ద్వారా పాపం చేస్తే ఎంతటి శిక్ష అనుభవించాల్సి వస్తుంది, కానీ పశ్చాత్తాపంతో దైవాన్ని వేడుకుంటే దైవం తప్పక కరుణిస్తుందని తెలుస్తుంది. అదేవిధంగా ఈరోజు శివుడు చెప్పిన ఈ పవిత్ర కథను వింటే చాలు పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది, పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. కైలాస పర్వతంపై పరమేశ్వరుడు కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉన్నారు. ఆయన చుట్టూ ప్రశాంతమైన వాతావరణం, ఎక్కడా ఎలాంటి శబ్దం లేదు. అప్పుడే నారద మహర్షి భూమిపై తిరిగొచ్చారు. మనుషులు రకరకాల దానాలు చేయటం, వాటి వెనుక ఉన్న ఆలోచనలు చూసి ఆయనకు కొన్ని సందేహాలు వచ్చాయి.
శివుడి ధ్యానం పూర్తయ్యే వరకు కాసేపు అక్కడే ఆగారు. శివుడు కళ్ళు తెరవగానే నారదుడు ఆయనకు నమస్కరించాడు. స్వామి, భూలోకంలో మనుషులు చాలా రకాలుగా దానాలు చేస్తూ ఉన్నారు. కొందరు అన్నం పెడుతూ ఉన్నారు, కొందరు బట్టలు ఇస్తూ ఉన్నారు, ఇంకొందరు ఆవులను దానం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు ఒక పెద్ద ప్రశ్న వచ్చింది. అన్ని దానాల్లోకెల్లా ఏది గొప్పది? ఎలాంటి దానం చేస్తే ఎక్కువ పుణ్యం వస్తుంది? దయచేసి నాకు ఈ విషయం చెప్పండి ప్రభు అని అడిగాడు. నారదుడి మాటలు విన్న పరమేశ్వరుడు చిన్నగా నవ్వి, నారద, నీ ప్రశ్న చాలా మంచిది. జాగ్రత్తగా విను. నీకు ఒక కథ చెప్తాను. ఈ కథ వింటే దానం విలువ ఏమిటో నీకు తెలుస్తుంది అని చెప్పి కథ మొదలుపెట్టారు. పూర్వం కాశీపురంలో సోము అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను ప్రతిరోజు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి నగరంలో అమ్మి జీవించేవాడు. అతని సంపాదన సరిపోక భార్య నగరం వెళ్ళి ఎక్కువ డబ్బు సంపాదించమని అడిగింది. కానీ సోము పుట్టిన ఊరిని విడిచి వెళ్ళనని, అక్కడ శాంతి ఉండదని చెప్పాడు. ఒకరోజు సోము నగరంలో కట్టెలు అమ్మడానికి వెళ్తే ఎవరూ కొనలేదు. అలసిపోయి ఒక బ్రాహ్మణుడి ఇంటి ముందు వెళ్తూ ఉండగా ఆ బ్రాహ్మణుడు అతన్ని పిలిచి కట్టెలు ఎంతకని అడిగాడు. సోము 10 రూపాయలు చెప్పగా బ్రాహ్మణుడు 5 రూపాయలకే ఇవ్వగలవా అని అడిగాడు. సోము అలసిపోయి ఆకలిగా ఉన్నందున 5 రూపాయలకే ఇచ్చేశాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు అతన్ని భోజనానికి పిలిచాడు. మొదట సోము వద్దనగా బ్రాహ్మణుడు తన వద్ద 10 మంది తినేంత భోజనం ఉందని, ఎప్పుడైనా ఆకలిగా అనిపిస్తే వచ్చి భోజనం చేయవచ్చునని చెప్పాడు. పూజారి నిస్వార్థంగా అన్నదానం చేస్తున్నాడని తెలుసుకున్న సోము తన వంతు సహాయంగా రోజు 5 రూపాయలకే కట్టెలు తెచ్చి ఇస్తానని మాట ఇచ్చాడు. ఇంటికి తిరిగి వచ్చిన సోము భార్యకు 5 రూపాయలే వచ్చాయని చెప్పాడు. భార్య కోపగించుకుని తమకే తినడానికి సరిపోవటం లేదని, అలాంటిది మరొకరికి ఎందుకు సహాయం చేస్తున్నావని అడిగింది. సోము పూజారి ధనవంతుడు కాదని, తాను సంపాదించిన దానితోనే అన్నదానం చేస్తున్నాడని వివరించాడు. సోము ప్రతిరోజు పూజారి గారికి 5 రూపాయలకే కట్టెలు ఇచ్చి అక్కడ భోంచేసి ఇంటికి వెళ్ళేవాడు. ఒకరోజు పూజారి వద్ద డబ్బు లేకపోవడంతో కట్టెలకు రేపు డబ్బులు ఇస్తానని చెప్పి ముందు భోజనం చేయమని సోమును లోపలికి పిలిచాడు. తన భోజనం మాత్రమే ఉందని, సోముకు పెడితే తనకు ఉండదని పూజారి గారి భార్య చెప్పింది. కానీ పూజారి తనకు వడ్డించాల్సిన భోజనం సోముకు పెట్టమని, తాను ఉపవాసం ఉంటానని, అతిథికి భోజనం పెట్టడమే మహాపుణ్యం అని చెప్పాడు. మరుసటి రోజు సోము ఎక్కువ కట్టెలు కొట్టడానికి అడవిలోనికి వెళ్ళి ఒక చెట్టు కొమ్మను నరుగుతాడు. అప్పుడు అక్కడ తపస్సు చేసుకుంటున్న సాధువు తపస్సు భంగం కావడంతో కోపంతో సోమును కుక్కగా మారిపోమని శాపం ఇస్తాడు. సోము బతిమాలగా సాధువు శాపాన్ని వెనక్కి తీసుకోలేనని చెప్తాడు. గొప్ప దానం చేసే 2 వ్యక్తులు తినగా మిగిలిన ఒక మెతుకు అయినా నువ్వు తింటే శాప విమోచనం కలుగుతుంది. ఎప్పుడైతే నీ శరీరం పూర్తిగా తెలుపు రంగులోనికి మారుతుందో అప్పుడే శాప విమోచనం కలుగుతుంది అని చెప్పి సోము నల్ల కుక్కగా మారిపోయాడు. బాధతో నగరానికి వెళ్ళిన సోము పూజారి గారి గురించి గుర్తు చేసుకున్నాడు. పూజారి భోజనం చేసిన తర్వాత మిగిలిన ఆహారాన్ని తినగా అతని శరీరం సగం తెలుపు రంగులోనికి మారింది. పూజారి దానం గొప్పదని సంతోషించిన సోము మిగతా సగం శాప విమోచనం కోసం వేరే వ్యక్తిని వెతకడానికి ముందుకు వెళ్ళాడు. పక్క ఊరికి చేరుకున్న సోము ఒక వ్యక్తి చాలామందికి గోవులను దానం చేస్తున్నాడని తెలుసుకున్నాడు. ఆహారాన్ని కాదు, ఏకంగా గోవులనే దానంగా ఇస్తున్నాడని, అతను కూడా పూజారి గారిలాగా గొప్పవాడని భావించాడు. ఆ వ్యక్తి తినగా మిగిలిన ఆహారాన్ని సోము తిన్నాడు. కానీ అతని శరీరంలో ఎలాంటి మార్పు రాలేదు. ఆశ్చర్యపోయిన సోము పక్కనే 2 వ్యక్తులు మాట్లాడుకోవటం విన్నాడు. గోవులు దానం చేసే వ్యక్తి పనికిరాని, పాలు ఇవ్వని, రోగంతో ఉన్న గోవులను మాత్రమే దానం చేస్తున్నాడని, స్వార్థంతో వాటిని వదిలించుకుంటున్నాడని తెలుసుకున్నాడు. ఆ వ్యక్తులు మహారాజు గురించి మాట్లాడుతూ, మహారాజు 4 రోజులుగా అందరికీ అన్నదానం చేస్తున్నాడని, రేపు వస్త్రదానం కూడా చేస్తాడని, అతను ఎంతో ధర్మాత్ముడని చెప్పారు. మహారాజు తినగా మిగిలిన ఆహారాన్ని తింటే శాప విమోచనం కలుగుతుందని భావించిన సోము మహారాజు భోజనం చేసిన విస్తరాకులోని మిగిలిన ఆహారాన్ని తిన్నాడు. కానీ అతని శరీరంలో ఏ మార్పు రాలేదు. నిరాశతో సోము శాపం ఇచ్చిన సాధువు వద్దకు తిరిగి వెళ్ళాడు. సాధువు సోమును చూసి ఇంకా శాప విమోచనం కాలేదా అని అడిగాడు.
సోము పూజారి ఆహారం తిన్న తర్వాత సగం రంగు మారిందని, ఆ తర్వాత గోవులను దానం చేసిన వ్యక్తి మహారాజు ఆహారం తిన్నా మార్పు రాలేదని చెప్పాడు. సాధువు ఇలా వివరించాడు. నాయన, నువ్వు చూసిన ముగ్గురిలో ఇద్దరిది గొప్ప దానం కాదు. గోవులను దానం చేసే వ్యక్తికి అవి అవసరం లేనివి. వాటిని ఉంచుకుంటే వాటికి ఆహారం పెట్టాలి కాబట్టి స్వార్థంతో వాటిని దానం పేరుతో వదిలించుకుంటున్నాడు. ఇక మహారాజు విషయానికి వస్తే అతను చేసేది దానం కాదు, అది అతని బాధ్యత. అంతేకాదు, అతను స్వయంగా సంపాదించినది దానం చేయటం లేదు. ప్రజల నుండి పన్నులు వసూలు చేసి వాటినే దానం చేస్తూ ఉన్నాడు. అందుకే వారి దానంలో స్వార్థం ఉంది, అది గొప్పది కాదు. గొప్ప దానం చేసింది ఆ పూజారి మాత్రమే. ఎందుకంటే అతను కష్టపడి సంపాదించిన దానిలో నుంచి ఏ స్వార్థం లేకుండా, తాను తినకుండా ఆకలితో వచ్చిన వారికి దానం చేస్తూ ఉన్నాడు. అతని దానంలో ఏ స్వార్థం లేదు, అందుకే అతని దానం చాలా గొప్పది. ఇంకో అలాంటి వ్యక్తిని వెతకమని సాధువు చెప్పగా సోము బయలుదేరాడు. చాలా రోజులు వెతికిన తర్వాత ఒక వృద్ధుడు ఎండలో నీటిని తెచ్చి దారి పక్కన కుండలో పోయటం చూశాడు. ఈ వృద్ధుడు 30 సంవత్సరాలుగా ఇలా నీటిని దానం చేస్తూ ఉన్నాడని, ఏ స్వార్థం లేకుండా మంచి పని చేస్తున్నాడని పక్కనున్న వ్యక్తులు మాట్లాడుకోవటం విన్నాడు. ఇతను గొప్పదానం చేస్తున్నాడని సోము అర్థం చేసుకున్నాడు. ఆ వృద్ధుడు తన ఇంటి నుంచి తెచ్చుకున్న రొట్టెలను తింటూ ఉండగా సోము అతని వద్దకు వెళ్ళాడు. వృద్ధుడు తన రొట్టెను సోముకు ఇవ్వగా దాన్ని తిన్న వెంటనే సోముకు పూర్తి శాప విమోచనం కలిగి పూర్వరూపం వచ్చింది. సోము వృద్ధుడికి కృతజ్ఞతలు చెప్పి సంతోషంగా ఇంటికి చేరుకున్నాడు. కొంతకాలానికి ప్రతిరోజు అన్నదానం చేసే పూజారి పేదరికం పాలయ్యాడు. తినడానికి కూడా తిండి లేకుండా చాలా బాధపడ్డాడు. అప్పుడు అతని భార్య పక్క ఊరిలో ఒక ధనవంతుడైన వ్యాపారి ఉన్నాడని, అతను చేసిన పుణ్యాన్ని కొనుగొని డబ్బు ఇస్తున్నాడని చెప్పింది. పూజారికి ఇష్టం లేకపోయినా భార్య కోసం అంగీకరించాడు. మరుసటి రోజు వ్యాపారి వద్దకు బయలుదేరాడు. మార్గమధ్యంలో అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. అతని వద్ద ఉన్న 4 రొట్టెలను తిందామని తీయగా ఒక కుక్క దాని పిల్లలతో అతని వద్దకు వచ్చి దీనంగా చూసింది. వాటి ఆకలిని తీర్చి బాధపడిన పూజారి తన వద్ద ఉన్న 4 రొట్టెలను ఆ కుక్కలకే ఇచ్చేశాడు. నీరు మాత్రమే తాగి వ్యాపారి వద్దకు చేరుకున్నాడు. వ్యాపారి పూజారిని చూసి ఏం కావాలని అడిగాడు. పూజారి తన పుణ్యాన్ని కొనుక్కోమని అడిగాడు. వ్యాపారి తన దివ్య దృష్టి గల భార్యను అడిగాడు. ఆమె పూజారి వచ్చే దారిలో ఆకలితో ఉన్న 4 కుక్కలకు 4 రొట్టెలను ఇచ్చి పుణ్యం సంపాదించాడని చెప్పింది. ఆ పుణ్యాన్ని కొనుక్కోమని సూచించింది. వ్యాపారి బయటకు వచ్చి ఆ పుణ్యాన్నే కొనుక్కుంటానని చెప్పాడు. పూజారి ఆశ్చర్యపోయి తాను రొట్టెలు ఇచ్చినప్పుడు ఎవరూ చూడలేదని ఎలా తెలిసిందని అడిగాడు. తన భార్య దివ్య దృష్టితో చూసిందని వ్యాపారి చెప్పాడు. వ్యాపారి ఆ 4 రొట్టెలు ఎంత బాగున్నాయో అంత బరువు గల వజ్రాలు బంగారాన్ని తూకం వేసి ఇస్తానని చెప్పాడు. త్రాసులో ఒకవైపు రొట్టెలను, మరొక వైపు వజ్రాలు బంగారాన్ని ఉంచాడు. ఎన్ని వజ్రాలు బంగారం ఉంచినా రొట్టెలున్న త్రాసు ఏమాత్రం పైకి లేవలేదు. వ్యాపారికి అర్థం కాలేదు. పూజారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తాను చేసిన పుణ్యం ఎంత గొప్పదో అతనికి తెలిసింది. అన్ని వజ్రాలు బంగారం కన్నా తన పుణ్యమే గొప్పదని తెలుసుకున్నాడు. వ్యాపారితో నా కళ్ళు తెరుచుకున్నాయి, నా పుణ్యాన్ని నేను మీకు అమ్మను అని చెప్పి అక్కడి నుండి ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. అతను కుక్కలకు రొట్టెలు పెట్టిన చోట అలసిపోయి కూర్చున్నాడు. అప్పుడే అతని పక్కన ఒక మూట కనిపించింది. దానిని తెరిచి చూడగా అందులో విలువైన వజ్రాలు బంగారము కనిపించాయి. ఆ భగవంతుడే తనకు ఆ ధనాన్ని ప్రసాదించాడు అని సంతోషంగా ఇంటికి చేరుకుని భార్యకు జరిగిందంతా కూడా చెప్పాడు. అప్పటి నుండి వారు ఇంతకు ముందులాగే అందరికీ అన్నదానం చేస్తూ సంతోషంగా జీవిస్తూ ఉన్నారు. పరమేశ్వరుడు నారదుడితో ఇలా అన్నారు. నారద, చూశారు కదా, ఎవరైతే ఆకలితో ఉంటారో, ఎవరైతే కష్టాల్లో ఉంటారో అలాంటి వారికి నిస్వార్థంగా చేసిన దానం వల్ల ఎక్కువ పుణ్యం లభిస్తుంది. దానం అనేది నిస్వార్థంగా చేయాలి. ఏదో ఒకటి ఆశించి మనం ఎంత దానం చేసినా అది స్వార్థమే అవుతుంది. నిజమైన దానం అనేది ఆకలితో ఉన్నవారికి, కష్టాల్లో ఉన్నవారికి ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా చేసే సహాయం. అలాగే ఈరోజు గీతా జయంతి కనుక మహాభారతంలో భీష్ముడు చెప్పిన ఈ పవిత్ర కథను వింటే చాలు, దరిద్రాలు పోతాయి, పేదరికం పోతుంది. భీష్ముడు చెప్పిన ఈ కథలు చాలా జ్ఞానవర్ధకమైనవి కనుక ధ్యాస పెట్టి వినండి. కురుక్షేత్ర యుద్ధం ముగిశాక శరతల్పం మీద పడుకొని ఉన్న భీష్ముడు ధర్మరాజు అడిగిన అనేక ప్రశ్నలకు సమాధానాలు చెప్పి అతన్ని శాంతపరుస్తాడు.
ఆ సందర్భంలోనే ధర్మరాజు ఆశ్రయం ఇచ్చిన వాని ఎడల ఆశ్రయం పొందినవాడు ఎలా నడుచుకోవాలి అని భీష్ముడిని అడుగుతాడు. దానికి సమాధానంగా భీష్ముడు ఒక కథ చెప్తాడు. అది మహాభారతం అనుశాసనిక పర్వం ప్రథమ శ్వాసంలో ఉన్నది. అనగనగా కాశీ రాజ్యంలో ఓ వేటగాడు ఉండేవాడు. అతను తన బాణాలకు విషం రాసి వాటితో జంతువులను వేటాడేవాడు. అలా ఓ రోజు వేటగాడు యథావిధిగా సమీపంలోని అడవికి చేరుకున్నాడు. అడవి లోపల అడుగు పెట్టగానే అతనికి లేండ్ల గుంపు కనిపించింది. వెంటనే వాటికి గురి చూసి బాణాలు వదిలాడు. వేటగాడి దూరదృష్టి ఏమో లేళ్ల అదృష్టమో గాని అతని బాణాలన్నీ కూడా గురి తప్పాయి. వాటిల్లో ఒక బాణం పోయి నేరుగా ఒక చెట్టులోకి దిగబడిపోయింది. బాణం కొసకి విషం ఉండటం వల్ల చెట్టు మాడిపోవటం మొదలుపెట్టింది. చెట్టుకు ఉన్న ఆకులన్నీ రాలిపోయాయి. పండ్లు చెట్టు మీదనే కుళ్ళిపోయాయి. కాండం యావత్తూ ఎండిపోయింది. ఆ చెట్టు త్వరలో ఒక చిలుక నివాసం ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఆ చిలుక ఆ చెట్టులోనే ఉంటుంది. దానికి ఆ చెట్టు అంటే చాలా అభిమానం. దాంతో ఆ చెట్టు ఎండిపోతున్న చెట్టును వీడి పోయేందుకు దానికి మనసు ఒప్పుకోలేదు. నిద్రాహారాలు లేకుండా ఆ త్వరలోనే బాధపడుతూ కాలం గడపసాగింది చిలుక. ఒక్కో రోజు గడవసాగింది. కానీ చిలుక మాత్రం తన పంతాన్ని వీడలేదు. ఆకలి దప్పులతో అలాగే కాలాన్ని వెళ్లదీస్తోంది. తన సుఖ దుఃఖాలలో భాగమైన చెట్టు అలా మూడువారిపోవటం చూసి దానికి ఆకలే వేయటం లేదు. చెట్టు పట్ల చిలుకకు ఉన్న అభిమానం ఇంద్రుడి వరకు పాకింది. దాంతో స్వయంగా ఆయనే మానవ రూపాన్ని ధరించి చెట్టు దగ్గరకు వచ్చాడు. నీకు నీడనిచ్చిన చెట్టు పట్ల చూపిస్తున్న విశ్వాసం అనితర సాధ్యం. కానీ మేడువారిన చెట్టునే ఆశ్రయించి పచ్చటి నీ జీవితాన్ని ఎందుకు పాడు చేసుకుంటున్నావు? ఈ చెట్టు మీద ఉండే నీకు పండ్లు కాదు కదా, ఆకులు కూడా దక్కవు. ఈ విశాలమైన అడవిలో నువ్వు జీవనం సాగించేందుకు మరో చెట్టే దొరకలేదా? నా మాట విని అందవిహీనంగా మారిన ఈ చెట్టును వీడి మరో చెట్టు చూసుకో అని సూచించాడు. తన దగ్గరకు వచ్చిన మనిషి రూపంలో ఉన్నవాడు ఇంద్రుడని చిలుక గ్రహించింది. దాని ఆత్మ సౌందర్యం స్వచ్ఛమైంది కదా, అందుకే అయ్యా మీరు ఇంద్రుడన్న విషయం నాకు తెలుసు. కానీ నేను ఈ చెట్టును వీడే ప్రసక్తే లేదు. ఈ చెట్టు మీదనే నేను పుట్టాను. దీని మీదే నేను ఎన్నో మంచి విషయాలు నేర్చుకున్నాను. ఈ చెట్టు నన్ను కన్న బిడ్డలా కంటికి రెప్పలా కాపాడుకుంది. ఎండావానల నుంచి, ఆకలి దప్పుల నుంచి, శత్రువుల చూపు నుంచి నన్ను రక్షించింది. ఇలాంటి చెట్టును కష్టకాలంలో వీడి నేను ఎక్కడికి పోగలను? మనుషులు సంశయంలో ఉంటే దేవతలు వారిని సమాధానపరుస్తారు. కానీ మీరు దేవతలై ఉండి కూడా నా నిశ్చయాన్ని మార్చాలని ఎందుకు చూస్తున్నారు అని చెప్పుకొచ్చింది చిలుక. నిబద్ధతకు విశ్వాసానికి ఇంద్రుడికి నోటమాట రాలేదు. నీలాంటి చిన్న జీవికి కూడా ఇంత గొప్ప వ్యక్తిత్వం ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. నీ నేస్తం పట్ల విశ్వాసానికి మెచ్చాను. ఏదన్నా వరాన్ని కోరుకో అంటూ అభయమిచ్చాడు. అప్పుడు చిలుక, అయ్యా దయచేసి నన్ను ఈ చెట్టును వేరు చేయకండి. మీరు నిజంగా ఏదన్నా వరాన్ని ప్రసాదించాలనుకుంటే ఈ చెట్టు మళ్ళీ చిగురించేలాగా, పండ్లు పుష్పాలతో కలకలలాడేలాగా దీవించండి అంటూ వేడుకొంది. చిలుక మాటలకు మురిసిపోయిన ఇంద్రుడు ఓ 4 చుక్కల అమృతాన్ని ఆ చెట్టు మీద చిలకరించగానే అది మళ్ళీ జీవం పోసుకుంది. ఇక తను చేసిన మంచి పనికి ఆ చిలుక కూడా చనిపోయాక స్వర్గం చేరుకుంది. చిలుకకు చెట్టు మీద ఉండే భక్తి, దయ, కృతజ్ఞతా భావం మెచ్చుకోదగ్గవి. పూర్వం ఆ చెట్టు బాగున్నప్పుడు దానిని ఆశ్రయించుకుని జీవించిన సంగతి చిలుక మర్చిపోలేదు. చాలామంది మనుషులు ఇతరులు చేసిన మేలు మర్చిపోయి ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ కథలో చిలుక చేసిన పని అలాంటి వారికి కనువిప్పు కలిగించేదిగా ఉంది. ఒకసారి కృష్ణార్జునులు కలిసి మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నారు. వారికి మధ్యలో ఒక యాచకుడు కనిపించాడు. చూసి జాలిపడిన అర్జునుడు అతని పేదరికం పోగొట్టేందుకు ఒక సంచి నిండుగా కూడా బంగారు నాణేలు ఇచ్చాడు. ఆ నాణేలను సంతోషంగా తీసుకుని వెళ్తున్న ఆ యాచకుడిని మార్గం మధ్యలో ఓ దొంగ కత్తితో బెదిరించి దోచుకున్నాడు. మళ్ళీ ఆ పేద బ్రాహ్మణుడు యాచకుడిలా మారి వీధుల్లో భిక్షాటన చెయ్యసాగినాడు. మళ్ళీ ఓ రోజు అతన్ని చూసి ఆశ్చర్యపోయిన అర్జునుడు ఈసారి ఓ ఖరీదైన వజ్రం ఇచ్చి ఆనందంగా జీవించమన్నాడు. ఆ యాచకుడు ఈసారి వజ్రాన్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకుని వెళ్ళి గదిలో మూలన ఉన్న వినియోగంలో లేని ఒక కుండలో దాచిపెట్టి పడుకున్నాడు. తెల్లారింది. చూస్తే భార్య లేదు.
అంతేకాదు ఆ కుండ కూడా లేదు. పరిగెత్తుకుంటూ నదీ తీరం వద్దకు వెళ్ళాడు. భార్యను, ఆమె చేతిలోని కుండను చూసి హమ్మయ్య అనుకున్నాడు. కుండ కింద పెట్టి చూస్తే వజ్రం లేదు. నదిలో నీళ్ల కోసం వంచినప్పుడు ఆ వజ్రం ప్రవాహంలోనికి జారిపోయింది. తన దురదృష్టానికి ఎంతో చింతించిన ఆ బ్రాహ్మణుడు మళ్ళీ యాచకుడిగా మారి వీధుల్లోకి వెళ్ళాడు. మళ్ళీ కృష్ణార్జునులు అతన్ని చూసి ఏమైందని అడిగి తెలుసుకున్నారు. ఇంకా ఇతనికి సాయం చేసి ఉపయోగం లేదు బాబా, ఇతనెవరో పరమ దురదృష్టవంతుడిగా ఉన్నాడు అన్నాడు అర్జునుడు శ్రీకృష్ణుడితో. లేదు అర్జున, ఈసారి ఏం జరుగుతుందో చూద్దాం అని బ్రాహ్మణుడి చేతిలో 2 బంగారు నాణాలు పెట్టాడు శ్రీకృష్ణుడు. ఒకప్పుడు సంచుడు బంగారు నాణాలు, విలువైన వజ్రం ఇస్తేనే నా దగ్గర నిలవలేదు. ఈ 2 నాణాలేమైనా నా తలరాతను మారుస్తాయా, నా పిచ్చిగాని అనుకుంటూ ఇంటికి వెళ్తున్నాడు ఆ బ్రాహ్మణుడు. దారిలో ఒక జాలరి వలకు చిక్కి విలవిలాడుతున్న చేపను చూశాడు. అతని హృదయం ద్రవించింది. కృష్ణుడు నాకిచ్చిన 2 నాణాలు ఎలాగూ నా తలరాతను మార్చలేవు. పాపం మూగజీవి, దాని ప్రాణాలైనా రక్షిద్దాం అని తన దగ్గర ఉన్న 2 నాణాలు ఇచ్చేసి ఆ చేపను తీసుకుని ఇంటికి తీసుకుని వెళ్ళి ఒక గిన్నెలో నీళ్లు పోసి ఆ గిన్నెలో ఉంచాడు. అతని భార్య ఆ చేపను చూసి, అయ్యో, దాని నోట్లో ఏదో ఇరుక్కుందండి, అందుకే గిలగిలా కొట్టుకుంటుంది అని పిలిచింది. ఇద్దరూ కలిసి ఆ చేప నోరు తెరిచి గొంతులో ఇరుక్కున్నది తీసి చూసి ఆశ్చర్యపోయారు. నదిలో తాము జారవిడుచుకున్న వజ్రం ఆనందంతో ఉక్కిరి బిక్కిరై దొరికింది, నా చేతికి చిక్కింది అని గావు కేకలు పెట్టాడు. అదే సమయంలో అతనింట్లోకి ప్రవేశించిన ఓ దొంగ ఈ పేద బ్రాహ్మణుడిని చూసి కంగారు పడ్డాడు. గతంలో అతన్ని దారి దోపిడీ చేసి బంగారు నాణేల సంచి దొంగిలించాను. నన్ను చూసి ఆ బ్రాహ్మణుడు కనిపెట్టినట్టున్నాడు. నాది నాకు దొరికింది అని అరుస్తూ ఉన్నాడు అనుకుని దొంగ వణికిపోయాడు. ఆ బ్రాహ్మణుడు దగ్గరికి వచ్చి, నీకు దండం పెడతాను, నీ బంగారు నాణాలు నువ్వు తీసేసుకో, నన్ను రక్షక భటులకు మాత్రం పట్టివ్వవద్దు అని ప్రాధేయపడ్డాడు. ఇప్పుడు నివ్వెరపోవటం బ్రాహ్మణుడి దంపతుల వంతయింది. తాము పోగొట్టుకున్న 2 విలువైన వస్తువులు కూడా తమకు చేరాయి. పరుగున అర్జునుడి వద్దకు వెళ్ళి కృతజ్ఞతలు చెప్పాడు. కృష్ణ, నేను ఎంతో అమూల్యమైన స్వర్ణ నాణేలు వజ్రం ఇచ్చినా అతని దశ తిరగలేదు. కానీ నీవిచ్చిన 2 నాణేలు అతని జీవితాన్ని మలుపు తిప్పాయి. ఎలా సాధ్యమయ్యింది అని ప్రశ్నించాడు అర్జునుడు. అర్జున, అతని వద్ద బంగారం వజ్రం ఉన్నప్పుడు అతను కేవలం తన అవసరాల గురించి మాత్రమే ఆలోచించాడు. అదే 2 నాణేలు ఉన్నప్పుడు మరో జీవి మంచి చెడులు, ఈతి బాధలు, కష్ట సుఖాలు గురించి ఆలోచించాడు. నిజానికి అది దేవుడు చేయవలసిన పని. తను పంచుకున్నాడు. అందుకే అతని కష్టాన్ని నేను పంచుకున్నాను అని ముగించాడు శ్రీకృష్ణ పరమాత్మ. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు, 1 గంటలో మీ దశ మారిపోతుంది. ధనం దూసుకు వస్తుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.